కాదు. ఓకే మాస్టర్స్. ధ్యాన స్థితిలో కూర్చుందాం. ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా. కంఫర్టబుల్‌గా. కూర్చోండి మాస్టర్స్. లాస్ట్‌లో మాట్లాడదాం మాస్టర్స్. ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అవన్నీ కూడా లాస్ట్‌లో మాట్లాడదాం. ఎందుకంటే ఇది యూట్యూబ్ లైవ్ పోతుంది. అందుకోసం మాస్టర్స్. కంఫర్టబుల్‌గా, ప్రశాంతంగా, హాయిగా కూర్చోండి. ఏళ్ళల్లో ఏళ్ళు కలుపుకోండి మాస్టర్స్. సుఖాసనంలో కూర్చోండి. కంప్లీట్ రిలాక్స్‌గా కూర్చోండి మాస్టర్స్. మీ బ్రెయిన్ అంతా రిలాక్స్‌గా పెట్టండి. శ్వాసని లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస గమనించండి మాస్టర్స్. మీరు ప్రత్యేకంగా తీసుకోవద్దండి. శ్వాసని గమనించడమే మన పని. అది ఎంత దూరం పోతూ ఉంది, తిరిగి ఎంత దూరం నుండి వస్తూ ఉంది. కంప్లీట్ రిలాక్స్ మాస్టర్స్. శ్వాసని తదేకంగా గమనించండి. పొట్ట ముందుకి, వెనక్కి వెళ్తూ ఉంటుంది మాస్టర్స్. అక్కడ బాగా క్లియర్‌గా గమనించొచ్చు. గమనించండి. చిరునవ్వుతో ఉండండి మాస్టర్స్. సీట్ కంఫర్టబుల్‌గా కూర్చోండి మాస్టర్స్. మీ శ్వాసని గమనించేటప్పుడు విశ్వశక్తి నుండి మీ సహస్రారం లోపలికి కాంతి ప్రవేశిస్తూ ఉంది. తెల్లటి కాంతి. రకరకాల కలర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మాస్టర్స్. బ్లాక్ కలర్‌ని అలో చేయొద్దండి.
మీ శరీరమంతా కాంతిగా, కాంతితో నిండిపోయిండది మాస్టర్స్. ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా శ్వాసని గమనించండి. మీ అణువణువులోకి ఆ కాంతి ప్రవేశించి, మీ కండరాలు, ఎముకలు, నరాలు అన్నీ కూడా పటిష్టంగా తయారవుతాయి మాస్టర్స్. శక్తివంతంగా తయారవుతాయి. చక్కటి ఆరోగ్యాన్ని, కాంతిని, ఆనందాన్ని ఈ విశ్వశక్తి మనకి అందిస్తూనే ఉంటుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. చిరునవ్వుతో శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. హాయిగా, రిలాక్స్‌గా శ్వాసని గమనించండి మాస్టర్స్. మాస్టర్స్ కనిపించొచ్చు మధ్యలో. వాళ్ళని ధ్యాన స్థితిలో కూర్చోమని చెప్పండి. వాళ్ళని జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పండి మాస్టర్స్. కంప్లీట్‌గా రిలాక్స్‌గా శ్వాసని గమనించండి.
30 సెకండ్స్. మీ శ్వాసని గమనించండి. 20 సెకండ్స్. 10 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మాస్టర్స్ నెమ్మదిగా మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని నెమ్మది కళ్ళు ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. నా గురువులకి, పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. విశ్వశక్తికి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈరోజు నారదుల గురించి క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్స్. నారదుల గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. ఏందంటే పత్రిజీ సార్ గురించి చెప్పాలి. పత్రిజీ సార్ ఏమంటే ఆయన గురించి ఏం చెప్పాలంటే మాస్టర్స్, ఇప్పుడు సారు ధ్యానం నేర్చుకున్నారు. ధ్యానం నేర్చుకున్నాక నాకు నాకు మాత్రం నేను నేర్చుకుంటే చాలులే, ఇంకెవ్వరికి నేను నేర్పించాల్సిన అవసరం లేదులే అని అనుకోని ఆయన మాత్రం నేర్చుకొని ఆయన జ్ఞానాన్ని పొంది ఆయనకి ఆయనే ఉపయోగపడి ఉంటే మనమంతా కూడా ఈ జ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళం కాదు. ఆయన ఊరూరా తిరిగి అందరికీ ధ్యానం నేర్పించాలి, అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలి, అందరూ జ్ఞానంతో జీవించాలి అని అనుకున్నారు కాబట్టి మనం ఈరోజు ఇంత గొప్పగా మనం జీవిస్తూ ఉన్నాం, ఇంత గొప్పగా ఎదుగుతూ ఉన్నాం. అలాగా ఈ నారదుల ఈయన ఏమేం చేశారనేది చూద్దాం మాస్టర్స్ ఈరోజు క్లాస్ నారదుల వారిది. నాకు తెలుసు చిరంజీవులైన మాస్టర్స్ గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నన్ను పిలుస్తారు. చిరంజీవులైన మాస్టర్స్ గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నన్ను పిలుస్తారు. వీడియో ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఎవరో ఒకరు వీడియో ఆన్ చేసుకోండి ప్లీజ్ మాస్టర్స్. ఆ! ఎందుకు పిలుస్తారో ఈయన్ని చూద్దాం మాస్టర్స్. మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నాను కాబట్టి మీకు హలో చెప్తున్నాను. ఆయన మనల్ని మొదటిసారి కలుస్తూ ఉన్నారంట. అందుకని మనకి హలో చెప్తూ ఉన్నారు నారదుల వారు. మరుక్షణం ఏం ఏం జరగబోతుందో నాకు తెలీదు. మరుక్షణం అంటే ఇంకొక క్షణంలో ఏం జరగబోతుందో ఎవరికీ తెలీదు. అలాగా ఆయనకి కూడా నారదుల వారికి కూడా తెలీదు. అందువల్ల మీ గురించి ప్రత్యేకంగా నేను ఏమీ ఆలోచించలేదు. మన గురించి ప్రత్యేకంగా ఆయన ఏమీ ఆలోచించలేదు. ఎందుకంటే ఇంకొక నిమిషం తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు కాబట్టి. కానీ ఈ మధ్య, ఈ మధ్య ఒక విషయం మాత్రం గమనించాను. మీ ఆధ్యాత్మిక బృందంలో ఏదో నిరూపమైనది ఉంది అని మీలో కొందరికి నేను కనిపిస్తాను. సరే అరుణమ్మ, అప్పుడప్పుడు మీకు నేను కనిపిస్తానా? అంటే ఈ అరుణమ్మ అనే ఆ మేడము ఇది రాసిందనమాట. ఆ మేడంని అడుగుతూ ఉన్నారు నారదుల వారు. అప్పుడప్పుడు ఆధ్యాత్మికతలో ఉన్నారు కదా మీరు అరుణమ్మ, మీకు నేను అప్పుడప్పుడు ఏమన్నా కనిపిస్తానా? అని అడుగుతూ ఉన్నారాయన. మీకు సందేశాలు అందుతూ ఉంటాయా? మీకు సందేశాలు అందుతూ ఉంటాయా? అని ఆయన అడుగుతూ ఉన్నారు నారదుల వారు. నేను చిరంజీవిని ఎలా అయ్యాను? నేను చిరంజీవిని ఎలా అయ్యాను? క్వెషన్ మార్క్.
నా మట్టుకు నాకు అది అనేక జన్మలుగా వస్తూ ఉన్న ప్రవాహం. చూడండి, నారదుల వారికి అనేక జన్మల నుంచి చిరంజీవిగానే ఆయన జీవిస్తూ ఉన్నాడంట. ప్రవాహంలాగా జీవిస్తూనే ఉన్నారంట ఆయన. అదే జన్మలో జీవిస్తూ ఉన్నారంట. జీవితంలోని వివిధ రకాల వివిధ రకాల పాఠాలు నేర్చుకోవడానికి నాకు అనేక జన్మలు పట్టింది. వివిధ రకాల పాఠాలు నేర్చుకోవటానికి అనేక జన్మలు పట్టిందంట ఆయనకి, నారదుల వారికి. లెక్కలేనన్ని జన్మలు తీసుకున్నాను. చూడండి మాస్టర్స్. ఆయన పాఠాలు నేర్చుకునేదానికి లెక్కలేనన్ని జన్మలు తీసుకున్నారంట ఆయన. ప్రతి జన్మ, ప్రతి జీవితం నాకు నేర్పిన జ్ఞానం యొక్క పూర్తి సారమే. ప్రతి జన్మ, ప్రతి జీవితం నాకు నేర్పిన జ్ఞానం యొక్క పూర్తి సారమే నేను ఇదే భౌతిక శరీరంలో శాశ్వతంగా బ్రతకడం. చూడండి, ఆయనకి నేర్పించిన పూర్తి సారమే ఈ భౌతిక జన్మలో శాశ్వతంగా బ్రతకడం అన్న దానిని నాకు నేర్పింది. ఆయనకి నేర్పించిందంట. పూర్తిగా భౌతికంగానే జన్మించడం అనేది నేర్పించిందంట ఆయన. నా శరీరం వడలిపోదు కూడా. ఇప్పటికీ అది 40 ఏళ్ల శరీరంలాగా దృఢంగా తేలిగ్గా ఉంటుంది. చూడండి మాస్టర్స్. ఆయన అన్ని జన్మలెత్తినా కూడా అన్ని జన్మలెత్తినా కూడా ఆయన 40 ఏళ్ల వయసులో ఎలా అయితే ఉన్నారో అలానే ఉన్నారంట. దృఢంగా ఉన్నారంట ఆయన. తేలిగ్గా ఉంటారంట. ఎక్కడికి కావాలంటే అక్కడికెళ్ళిపోతారాయన నారదుల వారు. నా పని ఏమిటంటే ఒక పరిధి నుంచి మరో పరిధికి జ్ఞాన సందేశాలను మోసుకుపోవడం. చూడండి, ఒక ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి జ్ఞాన సందేశాలని మోసుకుపోవటం ఆయన పని అంట. గడుస్తున్న ఒక్కో యుగం నుంచి పాఠాలు నేర్చుకోవటం మీకు తెలియటం కోసం చెబుతున్నాను. రాబోయే యుగంలో మనం అంటే మీరందరూ నేను అలాగే బ్రతుకుతాం. ఒక ఒక పరిధి నుంచి మరో పరిధిలోకి వెళ్తూ జీవిస్తాం. ఇప్పటి వరకు నేనేం ఎంజాయ్ చేశానో అదే మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. చూడండి, మనం కూడా అలాగే బతుకుతామంట. చిరంజీవులుగానే బతుకుతాం. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఉన్నాం. మనం ఎన్ని రోజులు అని మనం నిర్ణయించుకుంటే అన్ని రోజులు మనం బతకగలుగుతాం. అన్ని రోజులు జీవించగలుగుతాం. ఒక పరిధి నుండి ఇంకొక పరిధిలోకి గూడా మనం అలానే వెళ్ళగలుగుతాం. దృఢంగా ఉండగలుగుతాం. శక్తివంతంగా ఉండగలుగుతాం. శాశ్వతంగా చిరంజీవులుగానే ఉండగలుగుతాం. దా అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? నిన్న చెప్పారు గదా! అశ్వత్థామ ఏం చెప్పాడాయన? మనకి మరణం అనే ఆలోచన ఉండకూడదు. మరణం అనే ఆలోచనే ఉండకూడదు. మనం మనకి ఒక గోల్ అనేది ఉండాలి. మనము భూమి మీదకొచ్చిన దానికి నేను చాలా మందికి సహాయం చేయాలి. ఏదో ఒక గోల్ ఉండాలి. గోల్ ఉంది అనంటే మనం ఎక్కువ రోజులు బతికేదానికి, ఎక్కువ రోజులు కాదు, మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు బతికేదానికి అవకాశం ఉంటుంది. దృఢంగా బతికేదానికి అవకాశం ఉంటుంది. వెళ్తూ జీవిస్తాం. ఇప్పటి వరకు నేనేమి ఎంజాయ్ చేశానో, అదే మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. నా తరహా జ్ఞానాన్ని పంచుకోవడానికి నాకు అప్పుడు మానవులు తోడుగా ఉంటారు. చూడండి, ఆయన నారదుల వారికి మానవులు తోడుగా ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆత్మ జ్ఞానం దగ్గరకు వద్దాం. ఆత్మజ్ఞానం దగ్గరకు వద్దాం. మీ జన్మలను మీరు ఎలా ప్రారంభించారో అలాగే నేను నా వివిధ జన్మలను ప్రారంభించాను. చూడండి, మన జన్మ ఎలా అయితే ప్రారంభమైందో అతని జన్మ కూడా నారదుల వారిది కూడా అలానే ప్రారంభించారంట. మొదట్లో నేను ఒకానొక మామూలు మనిషిని. కేవలం జన్మ కార్యాలు చేపడుతూ ఉండేవాడిని. జన్మ కార్యాలంటే ఒక్కొక్క జన్మ కార్యాలని ఆయన అదే అదే జన్మలను తీసుకోవటం ప్రారంభించారంట ఆయన. మొదట్లో నేను ఒకానొక మామూలు మనిషిని. కేవలం జన్మ కార్యాలు చేపడుతూ ఉండేవాడిని. పని సక్రమంగా చేయకుండా అదే భూమికకు మళ్ళీ మళ్ళీ వచ్చి పుడుతూ ఉండేవాడిని. పని ఆయన ఆయన వచ్చిన జన్మ ఏ పని కోసం వచ్చాడో అది సక్రమంగా పని చేయకుండా మళ్ళీ ఆ జన్మలు
ఎత్తుతూనే ఉన్నారంట ఆయన నారదుల వారు. జీవితం సార విహీ విహీనంగా అనిపించింది. సారవిహీనంగా అనిపించింది. జీవితము సారవిహీనంగా అనిపించింది. క్రమేణా విసుగొచ్చేసింది. ఛీ! ఏంది నేను ఎన్ని జన్మలెత్తాలి? ఈ అక్కడి నుంచి జన్మెత్తి ఇక్కడికొస్తాను. ఇక్కడ నేను ఏం చేయాలనేది మర్చిపోతాను. మళ్ళీ వెళ్తాను. మళ్ళీ వస్తాను. జన్మ మీదే విసుగొచ్చేసిందంట ఆయన. నెమ్మదిగా నాకు కొంచెం, కొంచెం అర్థం కాసాగింది. అర్థమయ్యిందంట ఆయనకి. ఏం అర్థమైందో చూద్దాం. ఏ లక్ష్యము లేకుండా బ్రతికేస్తున్నాను అని అర్థమైందంట అది. చూడండి మాస్టర్స్. ఏ లక్ష్యము లేకుండా బ్రతికేస్తున్నాను అని అర్థమైందంట ఆయన. ఎందుకలా? ఎందుకలా నేను అనుకునేవాడిని. ఎందుకలా అనుకునేవాడిని. ఆయనకాయనే క్వెషన్ యేసుకునే వారంట. ఎందుకలా బతుకుతున్నాను నేను అని ఆయనకాయనే క్వెషన్ యేసుకున్నాడు. నేను ఒక్కడినే ఇలా ఆలోచిస్తున్నానా? నేనొక్కడినే అలా ఆలోచిస్తున్నానా? లేక ఇంకెవరైనా కూడా ఇలా ఆలోచిస్తున్నారా? నాలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలనే తపనలో 15వ ఏట ఇల్లు వదిలి వచ్చేశాను. ఆయన 15వ ఏట ఇల్లు వదిలి వచ్చేసాడంట ఆయన. ఎందుకంటే, అంటే ఆయన అంటే ఏ లక్ష్యము లేకుండా బతుకుతూ ఉన్నాడు. అసలు ఏ లక్ష్యము లేదు ఆయనకి. రావటం, భూమి మీదకి రావటం, మళ్ళీ పోవటం, మళ్ళీ భూమి మీదకి రావటం ఇదే పని. విసుగొచ్చేసి ఆయన కొద్దిగా ఆలోచించిన తర్వాత, ఏ లక్ష్యము లేకుండా నేను బతుకుతూ ఉన్నాను అని ఆయనకనిపించి 15వ ఏట ఇల్లు వదిలి వచ్చేసాడంట. రకరకాల ప్రదేశాలు తిరిగాను. చూడండి, రకరకాల ప్రదేశాలు తిరిగాడు. నాకు తృప్తిని కలిగించిన మహా మహనీయుల మహనీయులెవ్వరు నాకు కనిపించలేదు. ఆయనకి తృప్తిని కలిగించిన మహనీయులు ఎవ్వరు కనిపించలేదంట. నాకు త తపన పడిన ఒక్కొక్క మాస్టరు కూడా ఏదో కొంత వదిలిపెట్టి అసంపూర్ణంగా చెబుతున్నట్లుగా అనిపించింది. చివరికి రకరకాల పరిధుల్లో 107 107 మంది గురువులను కలుసుకున్న తరువాత 108వ గురువుగా నారాయణుని కలుసుకున్నాను. చూడండి మాస్టర్స్. ఎంతో మంది మాస్టర్స్‌ని కలిసారు కానీ ఆయనకి తృప్తి లేదంట. 107 107 గురువుల్ని కలిసారు. అయినా గూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. 108వ గురువు ఎవరంటే నారాయణుని కలుసుకున్నాడంట ఆయన. నారాయణుని కలుసుకున్న తర్వాత ఆయన నాకు ప్రతి విషయాన్ని బోధించారు. ఆయన నాకు ప్రతి విషయాన్ని బోధించారు. అలాగే మాస్టర్స్ మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ధ్యానంలో పత్రిజీ సార్‌ని చూసినాక నేను ధ్యానం స్టార్ట్ చేశాను. నేను కూడా ఎంతో మంది గురువుల్ని కలిసా. ఎంతో మంది గురువుల్ని కలిసా. చాలా మంది గురువుల్ని కలిసా. కానీ నాకు ఏ క్వెషన్‌కి ఆన్సర్ ఎవరు చెప్పలేదు. మణికంఠ సార్ నేనెప్పుడైతే కలిసానో ఆయన ఆయనకి నేను ఒక నెల రోజులు క్వెషన్‌లు అడుగుతూనే ఉన్నా. ఆయన ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చెప్పారు. ప్రతి క్వెషన్‌కి ఎనక్కి తిరిగి చూడకుండా ఆయన విక్రమార్కుడు, బేతాళుడులాగా నేను బేతాళుడులాగా క్వెషన్‌లు అడుగుతూనే ఉన్నాను. ఆయన విక్రమార్కుడులాగా క్వెషన్‌లకి ఆన్సర్ చెప్తూనే ఉన్నారు. అప్పుడు నాకు తెలిసింది నా గురువు ఎవరు అనేది నాకు తెలిసింది మాస్టర్స్. అలాగా ఈయన నారాయణుడిని కలిసిన తర్వాత ఆయన నాకు ప్రతి విషయాన్ని బోధించారట. ఆయనకి ప్రతి విషయాన్ని బోధించారు. భౌతిక శరీరంలో ఉన్నందుకు నేను తొలిసారిగా ఎంతో సంతోషపడ్డాను. చూడండి, భౌతిక శరీరంలో ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడ్డాను. తర్వాత నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నలుగురికి ప్రచారం చేసే పనిని చేపట్టాను. మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. అందరూ ఆహ్, ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్లారనుకోండి, ఒక పార్క్‌కెళ్లారనుకోండి, అప్పుడైతే మనం ఏం చూస్తూ ఉండేవాళ్ళము, సీతాకోక చిలుకలని, చెట్లని, అక్కడున్న పచ్చికని, అక్కడ ఉన్న అందాలనంతా చూస్తూ ఉంటాం కళ్ళతో. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా ఏం చేస్తారు? ఫోటోలు తీస్తూ ఉంటారు.
పోనీ ఆ ఫోటోలు ఏమన్నా చూసుకుంటారా అంటే, అది చూసుకునే తీరిక గూడా ఉండదు జనాల్లో. ఆ ఫోటోల కన్నా మన కళ్ళతో, ఈ అద్భుతమైన కళ్ళతో చూడండి. ఆ అందాలను చూడండి. ఆస్వాదించండి. మీ హృదయంతో ఆస్వాదించండి. ఆ సీతాకోకచిలుకలని, ఆ పక్షుల్ని, ఆ చెట్లని ఆ హృదయంతో ఆస్వాదించండి మాస్టర్స్. ఎంత అద్భుతంగా ఉంటదంటే, మనిషిగా ఈ జన్మ తీసుకున్న దానికి ఆ అందాల్ని చూసే చూసేదానికి అంత తృప్తిగా ఉంటుంది. ఈయన ఏం చెప్తున్నాడంటే, భౌతిక శరీరంలో ఉన్నందుకు నేను తొలిసారిగా ఎంతో సంతోషపడ్డా. తర్వాత నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నలుగురికి ప్రచారం చేసే పనిని చేపట్టాను. అప్పుడు ఒకానొక మాస్టర్ నాకు ఒక వరం ఇచ్చారు. నేను ఒకే శరీరంలో శాశ్వతంగా ఉండి, ఒక చోటి నుంచి ఇంకో చోటికి ఒక పరిధి నుంచి మరో పరిధికి ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాలను తీసుకువెళ్ళాలి అని ఆశీర్వదించారు. ఆయనకి ఒక గురువు ఆశీర్వదించారంట. ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళేదానికి ఒక పరిధి నుండి ఇంకొక పరిధికి ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాలను తీసుకువెళ్ళేదానికి ఆయనకి ఆశీర్వదించారు. ప్రతి ధ్యానికి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, మీకు ఉన్న ఎలాంటి జ్ఞానాన్నైనా సరే ఇతర ధ్యానులకు పంచండి. నేను వరాన్ని పొం చిరంజీవత్వ వరాన్ని పొందింది ఇలానే. ఆయన ఎలా పొందాడంటే ఇలానే పొందాడు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని బోధించడం వల్ల చిరంజీవత్వం అనేది పొందాడు. అంటే శాశ్వతంగా ఆ శరీరంలోనే జీవించడం అనేది పొందాడంట ఆయన. అంటే ఇంకొక జన్మ ఎత్తినామనుకోండి మాస్టర్స్ మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ మర్చిపోయి, మళ్ళీ ఒక వయసొచ్చేదాకా, ఆ జ్ఞానం అనేది తెలుసుకునేదాకా మనం పోరాడుతూనే ఉంటాం. అలా లేకుండా చిరంజీవత్వంగా అంటే అదే శరీరంలో ఉండిపోయినామంటే, మనం ఆ జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటాము. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటాము. ఆధ్యాత్మికంగా పంచుతూ ఉంటాము. వరాన్ని పొందింది ఇలానే శాశ్వతంగా జీవించి ఉండడానికి ఏకైక మార్గం మనం పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవటం ద్వారా మాత్రమే అని నేను తెలుసుకున్నాను. చూడండి మాస్టర్స్. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకోవడం, ఇతరులతో పంచుకోవటం ద్వారా మాత్రమే అని ఆయన తెలుసుకున్నారంట. అలా పంచుకోవటం వల్లే చిరంజీవత్వం అనేది ఆయనకొచ్చిందంట. ఒక్క నిమిషం పాటు ధ్యానం చేద్దాం మాస్టర్స్. కళ్ళు మూసుకోండి. ఎలా ఉన్నారు అలానే కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. హాయిగా కూర్చోండి. ఒకే ఒక్క నిమిషం మాస్టర్స్. మీ శ్వాస లోపలికి ఎంత లోపలికెళ్తూ ఉందో దాంతో కూడా ప్రశాంతంగా వెళ్ళండి. మీ శ్వాస ఎంత స్మూత్‌గా ఉందో చూడండి మాస్టర్స్. మీ శరీరంలో కాళ్ళ దగ్గరికెళ్తూ ఉందా? ఎక్కడికి ఏళ్ళు దగ్గరికెళ్తూ ఉందా? చూడండి మాస్టర్స్. మీ శరీరం అంతా తిరుగుతూ ఉందా? తిరిగి మళ్ళీ బయటికి ఎలా వస్తూ ఉందనేది చూడండి. పోయిన దారి నుండి వెనక్కి తిరిగి వస్తూ ఉందా? గమనించండి. మన శరీరం అంతా కూడా ఫుల్లుగా మనం ఆహ్, ఆ శ్వాసని తీసుకెళ్తూ ఉందా? లేదా చాలా తక్కువ తీసుకెళ్తూ ఉందా? చూడండి, గమనించండి. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. చిరంజీవి స్థితికి ఆయన ప్రశ్న. చిరంజీవి స్థితికి చేరుకోవడానికి మీరు ఎంత కాలం ధ్యానం చేశారు? ఆయన్నడిగారు. చిరంజీవిని కావాలని నేనేమి ధ్యానం చేయలేదు. చిరంజీవిని కావాలని నేనేమి ధ్యానం చేయలేదు.
ఇతర లోకాలను చేరుకోవడానికి ఒకానొక పరిధి నుంచి మరో పరిధిలోకి ప్రయాణం చేసే జ్ఞానం సంపాదించాలని ధ్యానం చేశాను. చూడండి. ఒక దగ్గర నుండి ఒక పరిధి నుండి ఇంకో పరిధిలోకి వెళ్ళటానికి ఆయన జ్ఞానం నేర్చుకునేదానికి మాత్రమే ధ్యానం చేశాడంట ఆయన. ఒకానొక ఒకానొక పరిధి నుంచి ఒకానొక పరిధి నుంచి మరో పరిధికి నేను ప్రయాణం చేసింది. అక్కడున్న వివిధ మాస్టర్స్ నుంచి జ్ఞానాన్ని పొందాలి అని ఈ విధంగా నేను పొందిన జ్ఞానం ఏమిటంటే, రకరకాల స్థాయిలలో పనిచేస్తూ మాస్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి కొత్త వ్యవస్థల్ని సృష్టించడం, కొనసాగించడం, పోషించడం అనే పని ఉంటుంది. అప్పటికే అమలులో ఉన్న వివిధ వ్యవస్థలను మళ్ళీ నిర్మించడం, పునర్వ్యవస్థీకరించడం లాంటి పనులు కూడా ఉంటాయి. చూడండి ఇక్కడున్న మాస్టర్స్‌కి ఏమేం పనులున్నాయో చూడండి మాస్టర్స్ ఒకసారి. ఒక్కొక్కరికి కొత్త వ్యవస్థల్ని సృష్టించడం. కొత్త వ్యవస్థల్ని సృష్టించడం. కొత్తగా సృష్టించడం వాళ్ళకి. వాళ్ళు ఏమేమి పనులు చేయాలనేది వ్యవస్థ ఏమేం పనులు చేయాలనేది సృష్టించడం. కొనసాగించడం వాటిని. సృష్టించిన వాటిని కొనసాగించడం, పోషించడం అనే పని ఉంటుంది. అప్పటికే అమలులో ఉన్న వివిధ వ్యవస్థలను మళ్ళీ నిర్మించడం, పునర్వ్యవస్థీకరించడం లాంటి పనులు కూడా ఉంటాయి. మరో మహాయోగుల కూటమికి తమ స్వంత సాహస కార్యాలు కార్యాలు చేయటం అంటే ఇష్టం. మరో మహాయోగులు కూటమికి తమ స్వంత సాహస కార్యాలు అంటే స్వంతంగానే వాళ్ళ లోపల సాహసాలు చేయటం. అంటే ఇది కాకుండా ఇంకొకటి చేస్తే ఏం జరుగుతుంది అనే సాహసాలు చేయటం. ఆహ్ సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టమంట వాళ్ళకి. అది తమ సొంత ఆత్మ జ్ఞాన రంగంలో కావచ్చు, లేదా వివిధ స్థాయిల్లోని వారికి సహాయం చేయడం కావచ్చు. ఇప్పుడు మనం ఉన్నాం మాస్టర్స్. ఇప్పుడు ఏదన్నా ప్రయోగాలు చేస్తూ ఉంటారు గదా! ఆ ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఇది కాకుండా ఇంకొకటి చేస్తే ఎలా వస్తుంది? ఇది కాకుండా ఇంకొకటి చేస్తే ఎలా వస్తుంది? అని ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా! అలా అన్నమాట. వీళ్ళు కూడా యోగులు ప్రయోగాలనేది చేస్తూ ఉంటారంట. వాళ్ళ ఆత్మ జ్ఞానం మీద కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారంట. సృజనాత్మక సృజనాత్మక జీవులు ఉన్నట్టే వినాశకర జీవులు ఉన్నారు. చూడండి. సృజనాత్మక జీవులు ఉన్నట్టే అంటే మంచి, మంచి ఆలోచన కలిగిన జీవులు ఉన్నట్టే వినాశకర జీవులు ఉన్నారు. సృజనాత్మక జీవులు కార్యకలాపాలకు అడ్డం కొట్టాలని ఈ వినాశకర జీవులు చూస్తుంటారు. 2 ఉంటాయి మాస్టర్. మంచి, చెడు అనేటివి 2 ఉంటాయి. ఎక్కడైనా కూడా 2 ఉంటాయి. మనం మంచి చేస్తూ ఉంటే దాన్ని ఎలా పాడు చేయాలనేటివి కొంతమందుంటారు. అలానే ఇక్కడ కూడా కొంత కొన్ని సృజనాత్మక జీవులు ఉన్నట్టే వినాశకర జీవులు ఉన్నారు. సృజనాత్మక జీవులు కార్యకలాపాలకు అడ్డం కొట్టాలని ఈ వినాశకర జీవులు చూస్తూ ఉంటారు. ఇలాంటి చోట్ల నాకు చేతి నిండా బోలెడు పని మహా ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు చెప్తాను మాస్టర్స్. ఈయన ఈయన ఎవరు నారదుల వారు ఏందంటే ఎవరైతే చెడ్డగా ఆలోచిస్తూ ఉంటారో అక్కడ ఆయనకి ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఇంకొక వేలో మళ్ళిస్తూ ఉంటారాయన. నారదుల వారు. ఎప్పుడు కూడా ఆయన పని ఏంది? ఎవరైతే చెడ్డగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళని మంచిగా ఆలోచించే దారిలోకి పెట్టడమే ఆయన పని. ఆయనకి అక్కడ చేతి నిండా పని ఉంటుందంట. మహా ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళని మళ్ళించేదానికి. మంచి ఆలోచనల మీదకి మళ్ళించేదానికి ఆయనకి మహా ఉత్సాహంగా ఉంటుందంట. ఎందుకంటే నేను పని చే అదెందుకో మాస్టర్స్ నాకు గూడా ఆహ్, కొంతమంది ఉంటారు. ఆహ్, అంటే ఆహ్, చాలా, చాలా రకాలుగా నాకు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎలా అయినా
అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ గాని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళని ఎలా అయినా కూడా మంచి ఆలోచనలకి మళ్లించాలి, మళ్లించాలి, మళ్లించాలి అనేది నేను గూడా ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటాను. వాళ్ళు ఎలా అయినా మంచిగా జీవించాలి, మంచిగా బతకాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఇలా ఆలోచిస్తూనే ఉంటాను నేను. వాళ్ళని గూడా నేను మలిస్తూ ఉంటా. ఏదో ఒక విధంగా మలిస్తూ ఉంటా. రకరకాల థాట్స్‌తో మలిస్తూ ఉంటా నేను. ఆయన చెప్తూ ఉన్నారు చూడండి. వ్యతిరేక పక్షాలు ఉంటాయి. ఆ ఇద్దరు కూడా నాలోని భాగమే కదా! ఇది నేను సాధించింది. మనుషులు నన్ను రకరకాల కథలలో అన్యాయంగా కలహప్రియుడు పిలుస్తారు. కలహప్రియుడు అని పిలుస్తారంట ఆయన్ని. కానీ స్టార్ట్ అయిందా అలా క్లాస్ కాదు. యాక్చువల్‌గా? సార్ స్టార్ట్ అయ్యి ఎంత సేపయింది మీది ఇది థియరీ? ఆహ్, 40 మినిట్స్ అయిపోయింది సార్. థియరీ స్టార్ట్ అయ్యి. అవును సార్. 15 మినిట్సే నేను ధ్యానం చెప్పింది. మిగతాది లేదండి, క్లాస్ ఫస్ట్ స్టార్ట్ నుంచి చేసి వాడిని నేను చెప్పాక మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి. ఎందుకంటే ఇది యూట్యూబ్‌లో ఉంటది లైవ్‌గా ఎప్పటికి పనికొస్తది. ఓకే. సార్ లైవ్ రికార్డింగ్ ఇవ్వలేదు. అవుతూ ఉంది సార్. అవుతూ ఉంది రికార్డింగ్. సార్ అలా అయితే పర్లేదు. ఓకే మేడం. కానివ్వండి, కంటిన్యూ చేయండి. అవుతూ ఉంది సార్. ఇప్పుడు రికార్డింగ్ లైవ్ అవుతుంది. నేనెప్పుడు లైవ్ ఇవ్వడం మర్చిపోయినా సరే మీరు రికార్డ్ చేయండి. నేను లైవ్ ఇస్తే రికార్డ్ అవసరం లేదు. ఆహా! ఇప్పుడు ఒక్క నిమిషం మాస్టర్స్. ఒక్క నిమిషం. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. వీడియో ఆన్ చేసుకోండి మాస్టర్స్ ప్లీజ్. ఇది నేను సాధించి మనుషులు నన్ను రకరకాల కథలలో అన్యాయంగా కలహప్రియుడు అని పిలుస్తారు. కానీ అలా కాదు. నేను కలహాలు పోగొడుతూ ఆత్మజ్ఞానం నేర్చుకున్నాను. కలహాలు అంటే ఒక ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసి అక్కడ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నారంట ఆయన. అందరూ అంటారు. నా ఆ! అందరూ అంటారు నారదుల వారిని ఏమని అంటారంటే, ఈయన వచ్చినాడంటే చిచ్చు పెట్టేస్తాడు అందరి మధ్య అననేసి అనేవాళ్ళనమాట. ఎవరికొకరికి పెట్టేస్తారు అననేసి. అట్లా కాదు. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య వాళ్ళందరి మధ్య సంధి కుదిరించి అక్కడ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకునేదానికి ఆయన వచ్చారంట మాస్టర్స్. ఆ! నెక్స్ట్ ప్రశ్న. కర్మ అనేది మనిషిని వేధించకుండా ఎప్పుడూ ఉంటుంది. కర్మ అనేది మనిషిని వేధించకుండా ఎప్పుడూ ఉంటుంది. కర్మ సిద్ధాంతానికి ఒకే సూత్రం ఉంది. ఆ సూత్రం అసలు ఎందుకు ఏర్పడిందంటే మీరు నేర్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. శాశ్వతంగా మీలో ఒక గుణాన్ని ఇముడ్చుకోవాలి. అందుకోసం మీకు మీరే సహాయం చేసుకోవాలి. ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్న క్షణం నుంచి ఆ కర్మ అనేది మిమ్మల్ని ఏ దశలోనూ ఇబ్బంది పెట్టదు. ఎదగడం, సృష్టించడం, సహాయం చేయటం అనే మొత్తం పద్ధతి అని ఆహ్, చేసేది కేవలం నేర్చుకోవటం అనే దాని మీదనే. మాస్టర్స్ నేను దీన్ని క్లియర్‌గా మీకు వివరిస్తాను. వినండి బాగా. కర్మ అనేది ఏందంటే, కర్మ అంటే మామూలుగా నా అందరూ అనుకుంటూ ఉంటారు. నా కర్మ నేను ఇన్ని పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. నా కర్మ నేను ఇన్ని హెల్త్ ఇష్యూస్‌ని చూస్తున్నాను అనని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు.
కానీ కర్మకి అద్భుతమైన నిర్వచనం చెప్పాడు ఈయన. చూడండి, ఎదగడం. ఏమి ఎదగడం? ఆత్మ ఎదగడం. మనిషి ఎదగడం కాదు. మన ఆత్మ ఎదగడం. సృష్టించడం. సృష్టించడం. సహాయం చేయడం. ఒకరికి సహాయం చేయడం అనే మొత్తం పద్ధతి పని చేసేది కేవలం నేర్చుకోవటం. ఇదంతా ఈ పద్ధతి అంతా ఏందంటే నేర్చుకోవటం. నేర్చుకునేదానికే ఎదగడం, సృష్టించడం, సహాయం చేయటం అనే పనులన్నీ వస్తాయి. అంతేగాని నా కర్మ అంటే నేను నేను చేసిన దాన్ని నేను అనుభవిస్తున్నాను అని కాదు. అని కానే కాదు. మన సోలు ఎదగడం, నేర్చుకోవడం, సహాయం చేయడం. దానికోసమే ఆ కర్మలన్నీ కూడా తీసుకొని వస్తుంది మన ఆత్మ. నా నా ఆత్మ నా ఆత్మని నేను ఇప్పుడు పరిశీలన చేసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఎన్నో తీసుకొచ్చింది. నా చిన్న వయసులోనే ఎన్నో తీసుకొచ్చింది. చెప్పలేనన్ని తీసుకొచ్చింది నా సోల్. కానీ ఇన్ని ఎందుకు తీసుకొచ్చావు అనంటే, నువ్వు 10 మందికి సహాయం చేయటం కోసం నేను ఇన్ని తీసుకొచ్చాను. అన్ని తీసుకొచ్చింది కాబట్టే నేను ఈరోజు ఈ క్లాస్‌లో కూర్చోను. లేకపోతే నేను ఎందుకు కూర్చుంటాను మాస్టర్స్? నాకు ఒకరికి సహాయం చేయాలన్న ఆలోచన ఎందుకొస్తుంది? అది. కర్మ అనేది నేను చేసుకున్నది నేను అనుభవిస్తున్నాననేది కానే కాదు. కానే కాదు. ఆ ఆత్మ ఎదగడం, నేర్చుకోవటం, ఒకరికి సహాయం చేయటం. ఎప్పుడు కూడా ఆత్మ ఒకరికి సహాయం చేయడం మీదే ఉంటుంది. ఆయన కూడా పత్రిజీ సార్ కూడా నేర్చుకున్నాడు ఆయన. నేర్చుకున్న దాన్ని అందరికీ సహాయం చేశాడు. సృష్టించాడు ఆయన. ఇంతమంది జనాభాని సృష్టించుకున్నాడు ఆయన. ఇంతమందికి నేర్పిస్తానని ఆయన లోపల సృష్టించుకున్నాడు. ఆయన ఆత్మ అద్భుతంగా ఎదిగింది. అది. నాకెందుకు ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తున్నాయని మీరు ఎప్పటికీ అనుకోకూడదు. ఎందుకంటే మన ఒకరికి సహాయం చేయటం నేర్చుకోవడం మాత్రమే మన ఆత్మ ఈ భూమి మీదకి వచ్చింది అనేది అందరం గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ప్రశ్న. పైన కట్ట కడపటి వాడి అల్టిమేట్ నుంచి క్రిందకి వస్తుంటే మనకు కనబడే వ్యవస్థ ఏమిటి? మన పూర్ణాత్మే మనకు పైన కడపటి వాడు. పూర్ణాత్మకు మనం జీవాత్మలం. మన జీవాత్మలకు మనమే పూర్ణాత్మలం. ఈ మౌలిక విధానంలో మనం అంటే మీరు నేను జనన మరణ చక్రంలో తిరుగుతూ బ్రతుకుతూ ఉన్నాం. మీకు పూర్ణాత్మ అంటే చెప్తాను మాస్టర్. ఒక 100 మందికి ఒక పూర్ణాత్మ ఉంటుంది. 100 మందికి పూర్ణాత్మ ఉంటుంది. ఈ జీవాత్మలన్నీ కూడా ఆ పూర్ణాత్మతో కలిసి ఉంటాయి. మనకి ఏదన్నా అవసరం, నువ్వు ఏమి చేయలేని స్థితిలో ఉన్నా కూడా పూర్ణాత్మ నాకు ఈ సహాయం చెయ్యి అని నువ్వు అనుకున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇలా కలపబడి ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు కలపబడి ఉంటారు. పూర్ణాత్మ, జీవాత్మ. పూర్ణాత్మ నుండి జీవాత్మ వస్తుంది. తిరిగి ఆ జీవాత్మ కూడా పూర్ణాత్మలోనే కలిసిపోతుంది. సిల్వర్ కార్డ్ అటాచ్మెంట్ ఉంటుందమ్మా. అదే పూర్ణాత్మకు జీవాత్మకు సిల్వర్ కార్డ్ అటాచ్మెంట్ ఉంటుంది. జనన మరణ చక్రంలో తిరుగుతూ బ్రతుకుతున్నాం.
కనుక అయ్యా ఈ విధానంలో మనం రకరకాల పనుల మీద రకరకాల నిర్ణీత సమయాలలో వస్తుంటాం. రకరకాల పనుల మీద రకరకాల నిర్ణీత సమయాలలో వస్తూ ఉంటాం. మన సహజీవాత్మలు కొన్ని చేస్తూ ఉన్న పనులే మనము చేస్తూ ఉండవచ్చు. మన జీవాత్మలు చేస్తూ ఉన్న పనులే మనం కూడా ఆ పనులు చేస్తూ ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక పూర్ణాత్మకి 100 జీవాత్మలు ఉంటాయి కదా. ఆ జీవాత్మలు కూడా ఒకదానికి సైకిల్ కనెక్షన్ లాగా అదే వాటిని ఏమంటారు, కనెక్షన్ అంటే సైకిల్ కి ఇది ఉంటుంది కదా మాస్టర్స్, దాన్ని ఏదో అంటారు, గుర్తు రావట్లేదు. చైన్ ఉంటుంది కదా, చైన్ లాగా ఒకరికి ఒకరు కలపబడి ఉంటారు. చైన్ సిస్టమ్ కలపబడి ఉంటారు జీవాత్మలన్నీ కూడా. ఈ జీవాత్మలన్నీ కూడా పూర్ణాత్మతో కలపబడి ఉంటారు. కొన్ని చేస్తూ ఉన్న పనులే మనము చేస్తూ ఉండవచ్చు కూడా. అలా జరగడానికి ఏకైక కారణం క్షుణ్ణత, పరిపక్వత. మనం పరిపక్వత చెందాలి. మన పూర్ణాత్మ తాను పరిపక్వత చెందడానికి మనల్ని రకరకాల పనుల మీద పంపిస్తుంది. చూడండి మాస్టర్స్, ఆ పూర్ణాత్మ పరిపక్వత చెందడానికి మనల్ని రకరకాల పనుల మీద పంపిస్తున్నారు ఈ భూమి మీద. ఏ వ్యవహారాలలో తనకు పరిపక్వత నాణ్యత ఖచ్చితంగా కావాలనుకుంటుందో అవే పనులు ఒక జీవాత్మకి కాకుండా మరిన్ని జీవాత్మలకు అప్పగించి పంపుతుంది. ఏ పనులో అయితే పరిపక్వత నాణ్యత ఖచ్చితంగా కావాలనుకుంటుందో ఆ పనుల మీద జీవాత్మకి కాకుండా మరిన్ని జీవాత్మలకు అప్పగించి పంపుతుంది. ఈయన నారదుల వారు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక దగ్గర ఉండరు, ఎన్నో దగ్గరలా తిరుగుతూనే ఉంటారు. ఒక పరిధిలో నుండి ఇంకొక పరిధిలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆయన అందరినీ చూస్తూ ఉంటారు. అన్నిటినీ చూస్తూ ఉంటారు. అన్ని పరిధుల్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన పూర్ణాత్మ గురించి, జీవాత్మల గురించి చెప్తూ ఉన్నారు. చైతన్యపు దారాలను పంపి ఒక్కో దారం గుండా సమాచారాన్ని పొందుతూ ఉంటుంది, తెలుసుకుంటుంది, జ్ఞానాన్ని పెంచుకుంటుంది. దానిని ఇంకోలా చెప్పుకుందాం. అదే మీకు చెప్పాను కదా, చైతన్యపు దారాలు అంటే ఒక జీవాత్మకి ఇంకొక జీవాత్మకి మధ్య చైతన్యం అనేది ఉంటుంది, కాంతి అనేది ఉంటుంది. ఆ కాంతి ద్వారా అన్ని కూడా తెలుసుకుంటూ ఉంటుంది. ఒక్కో దారం గుండా సమాచారాన్ని పొందుతూ ఉంటుంది, తెలుసుకుంటుంది, జ్ఞానాన్ని పెంచుకుంటుంది. ఎవరు? పూర్ణాత్మ. దానిని ఇంకోలా చెప్పుకుందాం. ఒకానొక విషయాన్ని మొదట ఊహిస్తాం, తర్వాత ఊహను పరిశోధనలలో పెట్టి రకరకాల పరీక్షలు చేస్తాం. ఆ తర్వాత ఒక్కో పరీక్ష నుంచి ఒక్కో ముగింపుకు వచ్చి విషయాన్ని అర్థం చేసుకుంటాం. చూడండి, నేనేం చేశాను, తర్వాత ఒక్కో పరీక్ష నుంచి ఒక్కో ముగింపుకు వచ్చి విషయాన్ని అర్థం చేసుకుంటాం. ఇది ఎంత క్లిష్టమైన విధానమో చూడండి, ఎంత క్లిష్టమైన విధానమో చూడండి. మీ పూర్ణాత్మ ఒకవైపు మీకు కావలసిన జ్ఞానాన్ని మీకు అందించి సహాయం చేస్తూ మరోవైపు మీ నుంచి కొత్త జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది. చూడండి మాస్టర్స్, ఇప్పుడు ఏంటంటే మీ పూర్ణాత్మ మీకే సహాయం చేస్తూ ఉంటుంది, ప్రతి క్షణం సహాయం చేస్తూ. నేనే అనుకుంటున్నాను మీరు, కానీ ఆయన నారదుల వారు చెప్తూ ఉన్నారు. చూడండి, మీ పూర్ణాత్మ మీకు సహాయం ప్రతి క్షణం సహాయం చేస్తూ ఉంటుంది, మీ నుండి కూడా అది నేర్చుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని దేనికైతే పంపించిందో ఆ జ్ఞానాన్ని కూడా తీసుకొని అది నేర్చుకుంటూ ఉంటుంది పూర్ణాత్మ.
మీ పూర్ణాత్మ ఒకవైపు మీకు కావలసిన జ్ఞానాన్ని మీకు అందించి సహాయం చేస్తూ మరోవైపు మీ నుంచి కొత్త జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది. ఇది ఆ వ్యవస్థ ఒక స్థాయిలో చూస్తే మీ పూర్ణాత్మకు మీరు దారం. మరో స్థాయిలో చూస్తే మీరే ఒక పూర్ణాత్మ. అర్థం కాక మతిపోతుంది. ఆయన చెప్తున్నాడు చూడండి మాస్టర్స్. మీకే మతిపోతుందంట. ఆయన చెప్పాడు కదా! పూర్ణాత్మ నుంచి పూర్ణాత్మ మీకు జ్ఞానం ఇస్తుంది. తర్వాత మీ నుండి జ్ఞానం తీసుకుంటూ ఉంటుంది అని చెప్పారు కదా! అక్కడ ఉండేది పూర్ణాత్మ అయితే మీరు కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు కదా! మీరు కూడా పూర్ణాత్మే. మీరు కూడా ఎవరు? పూర్ణాత్మే. మతిపోతూ ఉంటుందంట ఆయనకి. ఆ పరిస్థితులంతా చూస్తూ ఉంటే మతిపోతూ ఉంటుందంట. కానీ అదే వాస్తవం. నాయనలారా, నెక్స్ట్ ప్రశ్న. బుద్ధుని బోధనలు శ్రీకృష్ణుని గీత పతాంజలి యోగ సూత్రాలు ఆత్మను గురించి చెప్పాయి. అవి మాకు ఏ విధంగానైనా సంబంధించి ఉన్నాయా అని అడిగారు అన్నమాట ఆయన. మీరు తేలిక మాటల్లో స్పష్టంగా చెప్పాలంటే ప్రతిదీ సరళంగా మీ ఎదుటే ఉంది. అయితే సత్యం అనేది సరళంగాను తిన్నగాను ఉంటుందని, డొంక తిరుగుడుగా ఉండదని అర్థం చేసుకోలేరు. మీ సత్యం అనేది ఎలా ఉంటుంది? సరళంగా ఉంటుంది, తిన్నగాను ఉంటుంది, డొంక తిరుగుడుగా ఉండదని అర్థం చేసుకోలేరు. మీరు కళ్ళు తెరిస్తే చూడగలుగుతారు. లాంటి స్పష్టమైన విషయాలను కూడా అర్థం చేసుకోరు. చిన్న చిన్న స్పష్టమైన విషయాలను కూడా అర్థం చేసుకోరు. అయ్యా, మీరు కళ్ళు మూసుకున్నప్పటికీ సత్యం అనేది మాయం కాదు, అలాగే ఉంటుంది. మీరు కళ్ళు మూసుకోక ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు కళ్ళు తెరిచాక కూడా అది అలాగే ఉంటుంది. మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీ మనసును తెరవండి, మీ బుద్ధిని తెరవండి, చూడండి. ఈ విధంగా మీరు చూడకపోతే అంతా కల్పనగా తోచి ఏమీ అర్థం కాదు. మీ కళ్ళు తెరవకండి. మీ కళ్ళు తెరిసినా కూడా అలానే ఉంటుంది. మీ కళ్ళు మూసినా అలానే ఉంటుంది. మీ మనసుని తెరవండి, మీ బుద్ధిని తెరవండి. అప్పుడే మీకు తెలుస్తుంది సత్యం అనేది ఏమిటి అనేది మీకు తెలుస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఒక నిమిషం ధ్యానం చేద్దాం మాస్టర్స్. కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా కూర్చోండి. మీ శ్వాస లోపలికి వస్తూ ఉన్నప్పుడు ఎన్ని కణాల్లోకి మీ శ్వాస వెళ్తూ ఉందో గమనించండి. ఒకసారి మీ లోపలికి వచ్చిన శ్వాస ఎన్ని కణాలు అంటే ఎన్ని సెల్స్ లోకి శ్వాస వెళ్ళి తిరిగి బయటికి వస్తూ ఉందో గమనించండి మాస్టర్స్. అన్ని సెల్స్ లోకి వెళ్తూ ఉందా లేదా కొన్ని సెల్స్ మాత్రమే వెళ్తూ ఉందా? కళ్ళతో చూడొద్దండి మాస్టర్స్, మీ మనసుతో బుద్ధితో చూడండి. హాయిగా రిలాక్స్ గా మీ శ్వాస మీ సెల్స్ లో ఎలా వెళ్ళి తిరిగి ఎలా వస్తూ ఉందో గమనించండి. అన్ని సెల్స్ లోకి వెళ్తూ ఉందా లేదా కొన్ని సెల్స్ మాత్రమే వెళ్ళి తిరిగి వస్తూ ఉందా గమనించండి.
మీకు సెల్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయా గమనించండి. ఈ శరీరం అంతా ఎన్ని సెల్స్ ఉన్నాయో చూడండి. ఇంకేమి చూడకండి. సెల్స్ మాత్రం చూడాలి. థర్టీ సెకండ్స్ మాస్టర్స్. 20 seconds. Ten seconds. 5 seconds. సెల్స్ అన్నిటినీ కూడా తనివి తీరా అన్నిటి చూడండి, తృప్తిగా చూడండి. 5, 4, 3, 2, 1, 0. 0లో ఒక్క నిమిషం ఉందాం మాస్టర్స్. ప్రశాంతంగా మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుని నెమ్మది కళ్ళు ఓపెన్ చేయండి. ఓకే. ఈయన మనుషులు తమను తాము అర్థం చేసుకోవడం చాలా తేలిక. కానీ ఆ తెలుసుకోవడం అనేది కేవలం బుద్ధుడి పద్ధతిలోను, కృష్ణుని మార్గంలోను, అది కాకపోతే పతాంజలి విధానంలోను మాత్రమే అర్థం చేసుకుంటాను. ఆ మార్గాన్నే అనుసరిస్తాను. అది కాకపోతే పతాంజలి విధానంలోను మాత్రమే అర్థం చేసుకుంటాను. ఆ మార్గాన్ని అనుసరిస్తాను అని పట్టుబట్టారనుకోండి, తప్పెవరిది? మీదే. మిమ్మల్ని మీరే తిట్టుకోవాల్సి ఉంటుంది. మీ సొంత తెలివితేటలు ఉపయోగించి, మీ సొంత అవకాశాలను చూసుకొని, మీ సొంత పద్ధతులలో మీకు సరిపడే విధానంలో మీ గురించి మీరు పరిపూర్ణంగా నేర్చుకోండి. అది మాస్టర్స్. ఆయన ఎంత అద్భుతంగా చెప్పారో ఒక్కసారి చూడండి. బుద్ధుడి పద్ధతిలోను, కృష్ణుడి మార్గంలోను, పతాంజలి మార్గంలోను మాత్రమే నేను అర్థం చేసుకుంటాను అనుకుంటే, ఆ మార్గాన్ని అనుసరిస్తాను అని పట్టుబట్టారనుకోండి, తప్పెవరిది? మీదే అవుతుంది. మిమ్మల్ని మీరు తిట్టుకోవలసి ఉంటుంది. మీ సొంత తెలివితేటలు ఉపయోగించి, మీ సొంత అవకాశాలను చూసుకొని, మీ సొంత పద్ధతుల్లో మీకు సరిపడే విధానంలో మీ గురించి మీరు పరిపూర్ణంగా నేర్చుకోండి. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి మాస్టర్స్. అందరిది వినాలి. నీకు ఏది సౌకర్యం, నువ్వు ఎలా అయితే నేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నావో దాన్ని ఉపయోగించి నేర్చుకోవాలి. నీకు నువ్వుగా నేర్చుకోవాలి, పరిపూర్ణంగా నేర్చుకోవాలి. ఒక బుద్ధుడు, ఒక కృష్ణుడు, ఒక పతాంజలి తమ సొంత శైలిలో నేర్చుకున్నారు. వీళ్ళంతా కూడా ఎలా నేర్చుకున్నారు? వాళ్ళ సొంత శైలిలోనే నేర్చుకున్నారు. ఇతర ధ్యానులకు, మానవ జాతికి సహాయం చేయాలన్న తపనతో వాళ్ళు తాము సత్యాన్ని ఏ విధంగా కనుక్కున్నారు చెప్పారు. వాళ్లకు చాలా మంది శిష్యులున్నందువల్ల వాళ్ళ బోధనలు
వాళ్ళు దేనిని ఎలా సాధించారు అనే విషయాలు ఒక నోటి నుంచి ఇంకో నోటికి, ఒక మనిషి నుంచి మరో మనిషికి అలా ప్రాకుతూ పోయాయి. ఎందుకంటే వీళ్ళకి చాలా మంది శిష్యులు ఉన్నందువల్ల ఒక నోటి నుండి మరొక నోటికి, ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి పాకుతూ పోయాయి. ఆ పనిలో జరిగిన మరో విషయం ఏమిటంటే, వాళ్ళు చెప్పని విషయాలు కూడా ప్రాముఖ్యతను సంతరించుకోవటం కూడా జరిగింది. ఇవి కూడా మన మీద ప్రభావాన్ని చూపించేస్తూ ఉంటాయి. మీలో అంతఃశక్తి ఉందో దాని మాట వినండి. అది అంతఃశక్తి, దాని మాట వినండి, దానిని బట్టి నడుచుకోండి. మన లోపల ఒక సోల్ ఉంటుంది. ఒక సోల్ ఎప్పుడు కూడా రెండు మార్గాలు ఉంటాయి మాస్టర్స్. ఒక వే ఇలా పో అని చెప్తూ ఉంటుంది, మనసు ఇలా పో అని చెప్తూ ఉంటుంది. ఇంకొకటి నువ్వు ఇలానే పో అని చెప్తూ ఉంటుంది, మంచి దారిలోనే నడువు అని చెప్తూ ఉంటుంది. ఇంకొకటి చెడ్డ దారిలోనే నడువు అని చెప్తుంది. నువ్వు ఎప్పుడైతే మంచి దారిలో నడువు అని చెప్తూ ఉంటుందో అది నీ సోల్, నీ అంతఃశక్తి, నీ లోపలున్న మాస్టర్. ఆ మాస్టర్ ని వినండి. ఉందో దాని మాట వినండి, దాని మాట వినండి, దానిని బట్టి నడుచుకోండి. ఇతరులు చెప్పిన దానిని బట్టి ప్రక్క త్రోవ పట్టి పోవద్దు. మీ గురువు నుంచి ప్రతి విషయాన్ని నేర్చుకోండి. మీ గురించి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ కన్నా ఆయనకే బాగా తెలుసు. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ కన్నా నీ గురువుకి అన్నీ తెలుసు. ఇది నేను మీకు మనస్ఫూర్తిగా ఇచ్చే సలహా. ఈ పాఠాన్ని నేను కూడా నేర్చుకున్నాను. ఈ అవగాహన ఒకసారి మీలో ఏర్పడిందంటే ఇంకా ఆకాశమే మీ హద్దు. మీ గురువుతో పాటు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోవచ్చు. మీ గురువుతో పాటు ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోవచ్చు. కానీ ఇక్కడ అంతఃశక్తి అనేది ఉంటుంది కదా, దాని నుండి కూడా నువ్వు విని నీ గురువు నుండి నేర్చుకున్నావంటే నీ గురువుతో కూడా కలిసి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోవచ్చు. ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా మాస్టర్స్ మన ఎదుగుదలనే చూస్తాడు. మనం ఎంత ఎత్తుకి ఎదుగుతూ ఉన్నామా అనేదే చూస్తూ ఉంటాడు. నాకు ఎలా అంటే మాస్టర్స్, నాకు తెలీదు గురువు ఎలా ఆనందిస్తాడనేది నాకు తెలియదు. అంటే కొంతమంది ఉంటారు కదా, గురువు కన్నా మంచిగా చేస్తూ ఉంటే గురువుకి కుళ్ళొచ్చి వీడు ఇంత మంచిగా చేస్తూ ఉంటారు కదా అని ఆలోచిస్తారేమో అని నేను అనుకునేదాన్ని ఎప్పుడు కూడా. కానీ అట్లా కాదు. ఎందుకంటే నేను ఈ క్లాసులు తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది గురువు అనేది ఏంది అని. ఎందుకంటే ఒక్క మాస్టర్ కూడా, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను మేడం, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను అని నాకు చెప్పినప్పుడు నేను ఆనందిస్తాను చూడండి. అది అసలు మాటల్లో చెప్పలేను. అంత ఆనందం ఉంటుంది. అది గురువు ఆనందించేది అది మాత్రమే. గురువు బోధించినాక ఆ మనిషి నేర్చుకుని ఎదిగినప్పుడు ఆ గురువుకి కలిగిన ఆనందం ఉంది చూడండి, అది అల్టిమేట్. అది అది ఈయన చెప్తూ ఉన్నాడు. మన జన్మలో మనం ఏం చేయాలి అనేది మన పూర్ణాత్మ నిర్ణయిస్తుందా, దానిని విధి అనొచ్చా అని అడుగుతూ ఉన్నారు ఈయన్ని. స్వేచ్ఛ, ఎంపిక అనే వాటిని మీరు అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు. స్వేచ్ఛ, ఎంపిక, స్వేచ్ఛగా జీవించడం, ఎంపిక చేసుకోవటం అనే వాటిని మీరు అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు. అంటే విధి అనే మాట చాలా వరకు తగ్గిపోతుంది. విధి లేదా జన్మ ప్రణాళిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. విధి
జన్మ ప్రణాళిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఒకానొక విస్తారమైన విషయం. దీని మీద ఆధారపడి జన్మ ప్రణాళికను గ్రహించడం జరుగుతుంది. దీని మీద ఆధారపడి జన్మ ప్రణాళికను గ్రహించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ ఎదగడం మొదలు పెట్టేసరికి విధి ప్రభావం మన మీద ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ ఎదగడం మొదలు పెట్టేసరికి విధి ప్రభావం మన మీద ఉండదు. ఎందుకంటే అది కరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతావో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీకు ఏమవుతారు? మైత్రి భావన కలుగుతుంది వాళ్ళ మీద. అప్పుడు నీ విధి ఏడుంటుంది? నీ కర్మ ఏడుంటుంది? కరిగిపోతుంది. నీ విధి అనేది కరిగిపోతుంది. విధి ప్రభావం మన మీద ఉండదు. ఎదుగుతున్న ఆత్మ ఆ విధి ఏర్పడిన కారణాన్ని తెలుసుకుంటుంది. ఆత్మ ఎదుగుతూ ఉన్నప్పుడు విధి ఏర్పడిన కారణాన్ని, ఎందుకు ఏర్పడింది అనే కారణాన్ని తెలుసుకుంటుంది. ఆ విధికి అనుగుణంగా బ్రతకడంలో ఆనందాన్ని పొందుతుంది. ఆ విధికి అనుగుణంగా బ్రతకడంలో ఆనందాన్ని పొందుతుంది. అయితే మామూలు ఆత్మ అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎదగని ఆత్మ ఆ విధి ప్రకారం జీవించకపోవటమే గాక తానే ఎంచుకుని తెచ్చుకున్న ఆ పరిస్థితులను తిట్టుకుంటూ ఉంటుంది. చూడండి మాస్టర్స్, ఇది బాగా క్లియర్ గా వినండి. రెండు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఎదిగే ఆత్మ ఒకటి, ఆధ్యాత్మికంగా ఎదగని ఆత్మ ఒకటి. ఆధ్యాత్మికంగా ఎదిగే ఆత్మ విధి ఏమవుతుంది? ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్న కొద్దీ విధి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదగని ఆత్మ ఏమవుతుంది? ఆ విధిని ఆ విధికి బ్రతకడంలో ఆనందాన్ని ఒక్క నిమిషం ఉన్నారు మాస్టర్స్. ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ ఎదగడం మొదలు పెట్టేసరికి విధి ప్రభావం మన మీద ఉండదు. ఎదుగుతున్న ఆత్మ ఆ విధి ఏర్పడిన కారణాన్ని తెలుసుకుంటుంది. ఎందుకు మనకి ఇన్ని కర్మలు వచ్చాయి అనేది కారణాన్ని తెలుసుకుంటుంది. ఆ విధికి అనుగుణంగా బ్రతకడంలో ఆనందాన్ని పొందుతుంది. అయితే మామూలు ఆత్మలు ఎలా ఉంటాయి? ఆధ్యాత్మిక మార్గంలో ఎదగని ఆత్మ ఆ విధి ప్రకారం జీవించకపోవటమే కాక తానే ఎంచుకుని తెచ్చుకున్న ఆ పరిస్థితులను, తానే ఎంచుకుని అంటే అది జన్మ తీసుకునేటప్పుడు ఎంచుకుని భూమి మీదకి వస్తుంది. ఆ పరిస్థితులను తిట్టుకుంటూ ఉంటుంది. ఈ పరిస్థితులు ఎందుకు నాకు వచ్చాయి? ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వీళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారు? అనేది తిట్టుకుంటూ ఉంటుంది. అలా చేసి ఇంకా ఊబిలోకి కూరుకుపోతుంది. ఆ ఆత్మ ఇంకా ఏమవుతుంది? ఊబిలోకి కూరుకుపోతుంది. ఆధ్యాత్మికంగా ఎదగని ఆత్మ ఏమవుతుంది? తిట్టుకొని పరిస్థితులను తిట్టుకొని ఊబిలోకి కూరుకుపోతుంది. మళ్ళీ అలాంటి జన్మలనే తెచ్చుకుంటూ ఉంటుంది. నేను మాత్రం విధిని జన్మ ప్రణాళిక అంటాను. ఇంకొక 5 minutes మాస్టర్స్, క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. ప్రశ్న, మీకు ఒక విషయం చెప్పాలి మాస్టర్స్. దీని తర్వాత ఒకే ఒక విషయం చెప్తాను, వినండి. ఏంటంటే ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా కొంతమంది ఎదుగుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా ఎదగని వాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళు ఏమవుతుందంటే, మేడం మీరు కొంచెం, వెంకటలక్ష్మి మేడం మీరు కొంచెం ఫోన్స్ కరెక్ట్ గా పెట్టుకోండి, వీడియో కరెక్ట్. ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళు జ్ఞానంతో జీవిస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంటే ఎంత జ్ఞానమైతే పొంది ఉంటారో అంత జ్ఞానంతోనే ఈ జన్మని ముగించినా కూడా అదే జన్మని
మళ్ళీ ఎత్తుతారు. ఆ జ్ఞానంతోనే ఎత్తుతారు. అదే ఆధ్యాత్మికంగా జీవించకుండా మరణించిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైతే వాళ్ళు పోరాడి ఆ జన్మని వదిలిపెడతారు. మళ్ళీ జన్మ ఎలా ఉంటుందంటే, అలాంటి మనుషులే, అలాంటి పరిస్థితులే, అంతకన్నా ఎక్కువ పరిస్థితులతో వాళ్ళ జన్మ ప్రణాళిక ఉంటుంది. అది మాస్టర్స్. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఎదగని వాళ్ళకి తేడా. జ్ఞానంతో జీవించే వాళ్ళకి, జ్ఞానం లేకుండా జీవించే వాళ్ళకి తేడా. అది గుర్తుపెట్టుకోండి. ప్రశ్న: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధ్యాత్మికతలోకి దిగాల్సిందేనా? ఈ సందేశాన్ని నలుగురిలో ప్రచారం చేయబోతున్నాం కనుక దయచేసి స్పష్టం చేయరా అని ఆమె అడుగుతూ ఉంది ఆయన. అవును, ఆధ్యాత్మికత అనేది చాలా విస్తారమైన విషయం. ఒక 5 minutes మాస్టర్స్, క్లాస్ అయిపోయింది. విస్తారమైన విషయం. దానిలో మనం కనుక్కోనివి కూడా ఇంకా ఉన్నాయి. దానిలోకి వెళ్ళాలంటే ముఖద్వారం ధ్యానమే. ముఖద్వారం ఏంది? ధ్యానం. దేనిలోకి వెళ్ళడానికి? మనము విస్తారమైన దానిలో, మనం ఆధ్యాత్మికతలో విస్తారమైన విషయాలు ఉంటాయి. దానిలో మనం కనుక్కోనివి ఇంకా కూడా చాలా ఉన్నాయి. దానిలోకి వెళ్ళాలంటే ముఖద్వారం ఏంటంటే ధ్యానం ఉంటేనే మనం అవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. ఆ జ్ఞానం అంతా తెలుసుకోవాలంటే ధ్యానం ఉండాలి. ఈ సందేశాన్ని మీరు వ్యాప్తి చెయ్యాలి. ఎందుకంటే సత్యం అనేది ఎంత సరళంగా, డొంక తిరుగుడు లేకుండా ఎంత తిన్నగా ఉంటుందో తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి అవసరం. సత్యం అనేది డొంక తిరుగుడు ఉండదు. సత్యం అనేది సత్యంగానే ఉంటుంది. అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. నిజం అనేది నిజంగానే ఉంటుంది ఎప్పటికీ కూడా. నువ్వు అనుకోవచ్చు మాస్టర్స్, ఒక అబద్ధము ఏం చేస్తుందంటే ఎన్నో వేల అబద్ధాలను సృష్టిస్తుంది. కానీ ఒక సత్యం ఉన్నది చూడండి, దాని మీద నిలబడదు. ఆ సత్యం మీదే ఉంటాం మనం ఎప్పటికీ. వేరే ఆలోచనలు వెతకాల్సిన అవసరమే లేదు. 10 రూపాయలు ఎత్తుకున్నాడంటే దానికి 100 కారణాలు వాడు ఆలోచనల్ని సృష్టించుకోవాలి అబద్ధాలు చెప్పేదాన్ని. అదే ఆ 10 రూపాయలు తీసుకొచ్చి అమ్మ దగ్గర ఇచ్చేసేవాడు సత్యంగా జీవించవచ్చు. అసలు ఏమి ఎతకాల్సిన అవసరం లేదు. అది సత్యానికి అబద్ధానికి తేడా కూడా. సత్యం అనేది అంత అద్భుతమైనది. నెక్స్ట్, ఎంత తిన్నగా ఉంటుందో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. దీనిని ప్రతి ఒక్కరూ కేవలం ధ్యానం ద్వారా మాత్రమే గ్రహించగలరు, అనుభవించగలరు. కొద్దిపాటి ధ్యానమైన చేసి ఉండకపోతే సత్యాన్ని అర్థం చేసుకోలేరు. కొద్దిపాటి ధ్యానమైన చేసి ఉండకపోతే సత్యాన్ని అర్థం చేసుకోలేరు. ధ్యానంలో విశ్వశక్తి కిరణాలు, కాస్మిక్ రేస్ మీ భౌతిక శరీరాన్ని చైతన్యవంతం చేస్తాయి. మీ నిత్య జీవితంలో ఉండే అనేకమైన చిన్న కార్యకలాపాలను గురించిన సమాచారాన్ని అందుకోవడానికి అనుకూలంగా మీ శరీరాన్ని అవి సిద్ధం చేస్తాయి. అన్నట్లు ఆధ్యాత్మికతని బాగా అర్థం చేసుకోవడానికి ఇంకో కొత్త పరిధిని మీ బృందం జత చేసింది. అదే పుస్తకాలు చదవటం. ఎవరైనా పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని పొందాను అని అంటే నేను వాళ్లకు పూర్తిగా ఏకీభవిస్తాను. నిత్య జీవితంలో మనకు జ్ఞానం అనేది ఏర్పడకపోతే ఇంకా ఆధ్యాత్మికత వల్ల లాభం ఏమిటి? జ్ఞానం అనేది ఏర్పడకపోతే ఆధ్యాత్మిక వల్ల లాభం ఏమీ ఉండదు. నిత్య జీవితంలో జ్ఞానాన్ని ఒకసారి మీరు పొందితే జీవితంలో
ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. బ్రతకడంలోనే ఆనందం అనిపిస్తుంది. కనుక ధ్యానం చేయడం ఎంత ముఖ్యమో, ఆ ధ్యాన సందేశాన్ని నలుగురికి చెప్పడం కూడా అంతే ముఖ్యం. ధ్యానం చేయడం ఎంత ముఖ్యమో, ఆ ఆ ధ్యానాన్ని కూడా అందరికి పంచడం అంతే ముఖ్యం. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్ దీని గురించి. ఆ! ఏందంటే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను మేడం. ఎందుకు నా చుట్టూ ఇన్ని పరిస్థితులు, ఇన్ని సిట్యుయేషన్, ఎందుకు నేను ఇన్ని ఫేస్ చేస్తా ఉన్నాను? నాకు అర్థం కావట్లేదు మేడం. ఎందుకు మేడం నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నేను అన్ని చేస్తూ ఉన్నాను, స్వాధ్యాయం చేస్తూ ఉన్నాను, బుక్కులు చదువుతూ ఉన్నాను, అన్ని చేస్తూ ఉన్నాను. నాకెందుకు ఇన్ని పరిస్థితులు అని చెప్తూ ఉంటారు మాస్టర్స్. నేను నా జీవితంలో నేను గమనించింది ఏమంటే, ఒక పెద్ద సుడిగాలిలాగా వచ్చే పరిస్థితి ఏమవుతుందంటే, ఒక పిల్లగాలిలాగా వెళ్ళిపోతుంది ధ్యానం చేస్తే. పెద్ద పరిస్థితి చాలా చిన్న పరిస్థితిలాగా వెళ్ళిపోతుంది. అది. మన చుట్టూ వచ్చి ఎంత నిలబడుకున్నా కూడా, మనం కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల అవన్నీ వెళ్ళిపోతాయి. అది ప్లస్ ఇంకొకటేందంటే, నేను ఆనందంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, ఒకానొక రోజుకి మనకి బాధొచ్చి మనం ముందర నిలబడుకున్నా కూడా ఏమవుతుందంటే, నేను ఆనందంగా ఉన్నాను గదా! నీతో నాకేం పని? అని చెప్పే ధైర్యం మనకుంటుంది. కానీ బాధపడేవాడు నేను ఆనందంగా ఉన్నా వాడికొచ్చి బాధ నిలబడుకున్నదనుకోండి, వాడేం చెప్తాడు? నేను బాధలో ఉన్నానని చెప్తాడు గానీ, వాడు ఆనందంగా ఉన్నాను అని చెప్పడు. ఒరేయ్ నవ్వురా నీకు బాధ పోతుందంటే వాడు నవ్వుతాడా? అస్సలు నవ్వడు. అదే నన్ను నవ్వమని చెప్పండి. నేను పగలబడి నవ్వుతా. ఎందుకంటే నాకసలు బాధనేది చాలా చిన్నది. నేను ధ్యానం చేస్తాను. నేను ధైర్యాన్ని, శక్తిని సంపాదించుకున్నా. అది నేను సంపాదించుకున్న ఆస్తి ఏమన్నా ఉన్నదంటే ధైర్యం, శక్తి, ఆనందం, ఆరోగ్యం అన్నీ. నాకిట్లా డ్రమ్స్ వినిపిస్తే చాలు ఆహ్, ఎవరైనా చనిపోయినారు అని డ్రమ్స్ వినిపిస్తే చాలు, ఇంకా అసలు 3 రోజుల దాకా ఇంట్లో నుంచి బయట రాను నేను. ఇంట్లో అంటే దేవుడి ఇంట్లో నుంచి బయట రానన్నమాట. ఇంకా అసలు అక్కడెక్కడ ఆ ఛాయల్లో నిలబడుకోను. మా అమ్మని వదలను. నా పెద్ద అయిపోయినా గూడా నేను. చాలా పెద్ద అయిపోయినా కూడా. కానీ ఇప్పుడు ఆ డ్రమ్స్ ముందు డాన్స్ చేస్తాను. అంత హ్యాపీ అయిపోయింది. అంత తేలికైపోయింది నా లోపల. నేను అది సాధించా నా జీవితం. అంత గొప్ప ఆహ్, జ్ఞానాన్ని, వరాన్ని సాధించా. అంటారు నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను. "నువ్వేం సాధించావు స్వర్ణ" అనేసి వెనక్కి తిరిగి చూసాను. నేను చాలా సాధించాను అని ముందుకు చెప్పా నేను. నేను చాలా సాధించాను మేడం. చాలా అంటే చాలా సాధించాను ఈ ధ్యానంలోకొచ్చి. ఇంకొక 2 మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ధ్యానం ఇలాగే కొనసాగిస్తూ ఉంటే, మేము ఎలాంటి ఆటంకము లేకుండా ఎదుగుతూనే ఉంటామా? అని ఆమె క్వెషన్ అడిగింది. ఆమె క్వెషన్, మన క్వెషన్ ఒకటే. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి, రెండవది మీ ఎదుగుదల. ఇప్పుడు మీరున్న పరిస్థితి మీ ఎదుగుదల. మొదటిది ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి వీలైనంత ఎక్కువ మంది ధ్యాన సాధనలోకి దిగే కొద్దీ ఇప్పుడు మీరు అన్న భూమండలాలలో ఉన్న చెడు ప్రభావం తగ్గుతుంది. చెడు ప్రభావం అనేది తగ్గుతుంది. మనం అందరం ధ్యానం చేస్తూ ఉన్నామనుకోండి. ఇప్పుడు మనం రిలీజ్ చేసే పాజిటివ్ రిలీజ్ చేస్తాం థాట్స్‌ని, నెగెటివ్ రిలీజ్ చేయం. పాజిటివ్ రిలీజ్ చేస్తాం. కొంతమందైనా పాజిటివ్ రిలీజ్ చేస్తా ఉన్నారనుకోండి. భూమండలంలో కొంత చెడు ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే ఎవరైనా దైనందిన జీవితాన్ని శాస్త్రీయ పరంగా అర్థం చేసుకోవడానికి అనుగుణంగా తయారవుతారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఆత్మ ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తూ
కూర్చోవటం కంటే ఆ సందేశాన్ని నలుగురికి వ్యాప్తి చేయడమే మీకు ముఖ్యం. చూడండి ఎంత గొప్ప విషయం చెప్పారు చూడండి మాస్టర్స్. మీ ఆత్మ ఎదుగుదల గురించి ఆలోచించుకోవడం కంటే చాలా మందికి ధ్యానం చెప్పడమే గొప్ప అని అంటూ ఉన్నారు చూడండి. ఎందుకంటే వాళ్ళందరిలో కూడా నెగిటివ్ అనేది తగ్గింది అనుకోండి, ఈ భూమి మీద నెగిటివ్ అనేది తగ్గుతుంది. ఈ సందేశాన్ని నలుగురికి వ్యాప్తి చేయడమే మీకు ముఖ్యం. అలాగని మీరు ధ్యానాన్ని ప్రక్కన పెడతామంటే కుదరదు. ధ్యానం వల్ల మీకు మాస్టర్స్ తో అనుసంధానం కలుగుతుంది. దానివల్ల మీరు ఏ పని అయితే పెట్టుకొచ్చారో ఆ పని లోపం లేకుండా పరిపూర్ణంగా చేయగలుగుతారు. ధ్యానం వదిలేసి మీరు అందరికీ చెప్పమని చెప్పలేదు. ధ్యానం చేస్తూ మీకు మాస్టర్స్ సహాయం తీసుకొని మీరు ఏ పనికైతే ఈ భూమి మీదకి వచ్చావో ఆ పని కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళకందరికీ సహాయం చెయ్యి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ పని లోపం లేకుండా పరిపూర్ణంగా చేయగలుగుతారు. ప్రేమతో ధ్యానం చేయమన్న సందేశాన్ని యేసుక్రీస్తు అందరికీ వ్యాప్తి చేయలేదా? తన ఆత్మ ఎదుగుదల కోసం ఆయన పాటు పడలేదా? ఆయన ఆత్మ ఎదుగుదల కోసం పాటు పడినాడు, ప్లస్ ధ్యానము చెప్పినాడు. తన సమాజంలో తన మనుషులకు సహాయం చేయాలనుకున్నాడు. రెండవది, మీ ఎదుగుదల చాలా కోణాల మీద ఆధారపడి ఉంది. ఈ జన్మ నమూనాను అర్థం చేసుకోవడానికి మౌలికంగా కావాల్సిన దాన్ని చదివి అర్థం చేసుకున్నారనుకోండి, ఈ జన్మలో మీరు ఎదగవలసినంత ఎదిగినట్టే. చదివి అర్థం చేసుకున్నారంటే మీరు ఎంత ఎదగాలనుకుంటే అంత ఎదిగినట్టే. ఈ జన్మ తీసుకునేటప్పుడు మీరు ఏం చేయాలనుకునే వచ్చారో అంతకంటే ఎక్కువ సాధించాలనుకుంటే మాత్రం ఎక్కువగా ధ్యానం చేయండి, పుస్తకాలు చదవండి, ఇతరులకు సహాయం చేయండి. మీరు ఎందుకు ఈ జన్మ తీసుకొని ఈ భూమి మీదకి వచ్చారో దాన్ని చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ ధ్యానం చేసినారంటే ఇంకా ఎక్కువ చేసేదానికి మీకు సహాయంగా ఉంటుంది అని ఆయన చెప్పారు మాస్టర్స్, నారదుల వారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు దీని మీద, ఈ నారదుల వారి మీద మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఆయన ఎంత గొప్పగా జ్ఞానాన్ని బోధించారో చూడండి. మనము అంటే ఆయన ఏం చెప్పాడంటే ఒక పరిధి నుండి ఇంకో పరిధికి వెళ్ళేటప్పుడు అందరిలో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఎంత సరళంగా చెప్పాడో చూడండి, ఎంత అర్థమయ్యే విధంగా. మన లోపల ఏముందో ఆయన లోపల అదే చెప్పిన విధంగా ఉంది. అంత అద్భుతంగా చెప్పారు. ఆత్మ గురించి, ఎంత పూర్ణాత్మ గురించి, జీవాత్మ గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆయన చూసినాడు కాబట్టి మనకి వాళ్ళందరి గురించి బోధించారు. ఎందుకంటే ఒక దగ్గరే ఉండడు ఆయన, రకరకాల ప్లేసుల్లో తిరుగుతూ ఉంటాడు. అందుకే అందరి జ్ఞానాన్ని మనకి బోధించగలిగారు. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంత ఓపిక్గా నా క్లాస్ వినేదానికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు క్లాస్ మీద. ఓకే మాస్టర్స్, నా గురువులకి ఇద్దరికి, పత్రిజీ సార్కి, మణికంఠ సార్కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం.